దేశవ్యాప్తంగా టొమాటో ధరలు భగ్గుమంటున్నాయి. దేశ విదేశాలకు ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి పెద్ద ఎత్తున టొమాటో ఎగుమతి అవుతుంది. మదనపల్లి టొమాటో మార్కెట్లో నాణ్యమైన టొమాటో ధర కేజీ 88 రూపాయలు పలకగా రెండో రకం టొమాటో ధర కేజీ 60 రూపాయల వరకు పలికింది. గత ఏడాది జూన్ నెలలో మదనపల్లి మార్కెట్కి ప్రతిరోజు 1400 టన్నుల టొమాటో విక్రయానికి రాగా ఈసారి జూన్ నెలలో దిగుబడి తగ్గిపోయి ప్రతిరోజు కేవలం 700 టన్నులు మాత్రమే టమాటో విక్రయానికి వస్తోంది. దీంతో టమాటో విక్రయానికి వ్యాపారుల మధ్య పోటీ పెరిగింది. టమాటో రైతుల పరిస్థితి, ధరల పెరుగుదలపై మా ప్రతినిధి మనోహర్ రెడ్డి ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. టమాటో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా టమాటా ధరలు అనేటువంటిది గత 2-3 రోజులతో పోలిస్తే ఈవేళ కొద్దిగా తగ్గినటువంటి పరిస్థితి. 2-3 రోజులకు ముందు కిలో 80-90 రూపాయలు పలికిన ధర ఈవేళ 70-80, అదేవిధంగా 55-60, అంటే క్వాలిటీలను బట్టి ధరలు క్రమేపీ ఈ 2-3 రోజుల నుంచి తగ్గుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అయితే సామాన్యులకు మాత్రము, పేదలకు మాత్రము టమాటా అనేది కొంత ఇబ్బందికర పరిస్థితులు అయితే కలుగు చేస్తున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ముఖ్యంగా మదనపల్లి కావచ్చు, పలమనేరు కావచ్చు, వీకోట, పొంగనూరు, ఇలా కుప్పం అనేక ప్రాంతాల్లో టమాటా అనేటువంటిది విపరీతంగా మార్కెట్కు వస్తుంటుంది. ఈ మార్కెట్ల నుంచి దేశంలోనే అనేక ప్రాంతాలు కూడా ఇక్కడి నుంచి ఎగుమతి అవుతుంటుంది. ముఖ్యంగా మదనపల్లి జిల్లాలోనే టమాటాకు చాలా ప్రసిద్ధి. దాదాపు రోజుకు 1400 టన్నులు టమాటా అనేటువంటిది మదనపల్లి మార్కెట్ యార్డ్ నుండి దేశ విదేశాలకు ఎగుమతి అవుతుంటుంది. అదేవిధంగా పొంగనూరులో, పలమనేరులో, వీకోట ఈ ప్రాంతాల్లో కూడా నిత్యం కూడా దాదాపు 500-600 టన్నులు టమాటాలు ఈ వివిధ ప్రాంతాలకు ఎగుమతి అవుతున్నటువంటి పరిస్థితుల్లో మరి గత ఏడాది కూడా ఇదే సీజన్లో అంటే జూన్, జూలై మాసాల్లోనే రేట్లు కూడా అధికంగా పలికినటువంటి పరిస్థితి. మరి ఈవేళ ఈసారి కూడా అదే పరిస్థితి ఎందుకు వచ్చింది అనేటువంటి అంశాలు కూడా ఇక్కడ మనతో రైతులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. ఎందుకు ఈ విధంగా ధరలు ఈసారి ఇంతగా పెరుగుదలకు కారణం? వాన ఎండ, వాన వల్ల పంట నష్టము. వాన పడితే పోతాను, పంట పోతాయి. వాన పడి 100 పాస్ పడేది ఇప్పుడు 50-30 పాస్ పడుతున్నాయి. వాన పడి నష్టమైపోయింది అనమాట. చెప్పండి, ఎందుకు ఈసారి ఇంత ధరలో? వానలు పడి పోతాయి, నష్టం పంటలో, తేమలో అంతా ఇదైపోతాయి. ఎండకి, తేమకి, దానికి వానలే కాదు ఎండలు ఎక్కువైపోయినాయి. ఈసారి ఉష్ణోగ్రత ఎక్కువ వల్ల పంటలు రావాలా, అంతా కాయ బోర్డులో నీళ్ళు రాలా, కాయ సైజు తగ్గిపోయింది, పంటలు దెబ్బతినేసినాయి. అర్ధ పంట కూడా రాలేదు ఎండల వల్ల. ఇప్పుడు వర్షం పడింది కాబట్టి కొంచెము పంటలు కుదురుకునే స్టేజ్కి వచ్చినా కూడా రోగాలు ఎక్కువైపోతున్నాయి కాబట్టి రేట్లు ఎక్కువ వస్తున్నాయి, పంటలు నాశనం అయిపోయినాయి మొత్తం. అంటే మనకు చిత్తూరు జిల్లాలో ఒక పక్క తమిళనాడు, మరో పక్క కర్ణాటక, ఈ కర్ణాటకలో కూడా టమాటా ఎక్కువగా సాగు అవుతుంది. మరి అదేమన్నా ఎఫెక్ట్ అయిందంటారా ఏంటి? అదేమి ఎఫెక్ట్ ఏం లేదు, అక్కడ కూడా వైరస్ వచ్చింది, పంటలు రాలేదు, దిగుబడి రాలేదు కాబట్టి రేట్లు పెరిగినాయి. ఆడ కూడా పంటలు అయితే అధికంగా ఏమి లేవు. నాటిన రైతులు పంటలు మొత్తం వచ్చింటే ఈరోజు పూర్తిగా ఇంత రేటు ఉండేది కాదు, 10-20 రూపాయలు కేజీ అమ్మేది. పంటలు పూర్తిగా నాశనం అయిపోయినాయి కాబట్టి రేట్లు. అంటే ఎప్పటి నుండి ధర పెరిగిందనా? అంతా ఒక నెల రోజుల నుంచి. అంతకుముందు ఎంత ఉంది? అంతకుముందు 300-400 లోపలే ఉన్నాయి బాక్స్. అంటే కేజీ ఎంత పడుతుంది అప్పుడు? అప్పుడు కేజీ 20-25 రూపాయల లోపలే ఉన్నాయి. అంటే మామూలుగా రైతుకు ఎంత పలికితే గిట్టుబాటు అవుతుంది ఈ పరిస్థితుల్లో? ఈ పరిస్థితుల్లో 100 అమ్మినా కూడా గిట్టుబాటు అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే మొత్తం పంటలు దెబ్బతినాయండి, పెట్టుబడులు కూడా వస్తాయి రావు ఈ రేట్లు ఉంటే కూడా. అట్లుంది పరిస్థితి, రైతుల పరిస్థితి. మరి రైతుల పరిస్థితి ఈ విధంగా అంటే కొన్ని వంటల్లో రోజు నిత్యం వాడే పేదల పరిస్థితి ఏంటంటే? అందరికీ ఇబ్బందే కదా, రైతు బాగుంటే అందరూ బాగుంటారా? రైతుకే ఇబ్బంది వచ్చినప్పుడు ఇంకేం చేయలేం కదా. ఒక రోజు 2 రోజులు అయితే ఫ్రీగా కూడా ఇచ్చేస్తామా, రైతే దెబ్బతినేటప్పుడు ఇంకా ఫ్రీగా ఎట్నింటి ఇచ్చేదా? అంటే పోయినసారి కూడా సేమ్ ఇదే సీజన్లో ధర వచ్చింది, ఈసారి అదే విధంగా జూన్, జూలై మాసాల్లో ధర పెరుగుతుంది. ఏంటి కారణం? ఎండాకాలంలో పంటలు రావట్లేదు, అందువల్ల పూర్తిగా ఎండలకు పంట రావట్లేదు. ఇప్పుడు వర్షాకాలం వచ్చేసానికి జూన్, జూలై వచ్చేసరికి రేట్లు ఆ పంటలు ఆడ దెబ్బతినడం వల్ల ఇప్పుడు పంటలు వస్తాయి కాబట్టి వచ్చే కాయకి ఇప్పుడు కాయ తక్కువ వస్తుంది కాబట్టి రేటు. జనవరి, ఫిబ్రవరికి నాటిన పంటలు ఎక్కువ క్రాప్ వస్తాయి, అప్పుడు రేటు ఉండదు. ఎక్కువ అధిక దిగుబడి వచ్చినప్పుడు రేటు ఉండదు, దిగుబడి తగ్గినప్పుడే రేటు వస్తుంది.
రైతులకి ఇప్పుడు వర్షాలు పడి పంటలు నష్టమయ్యాయి కాబట్టి ఇప్పుడు వచ్చేసరికి కొంచెం రేటు ఉండదు. నెక్స్ట్ ఏమిటంటే ఇదే రేట్లు ఉంటే రైతులు బాగుపడతారు అని నా ఉద్దేశం. అంటే ఇప్పుడు ఈసారి రైతు పరిస్థితి ఏమి? టమాటా రైతు పరిస్థితి లాభాలు వచ్చినాయా, నష్టాలు వచ్చినాయా? ఒక పర్వాలేదు, ఒక 90% పర్వాలేదు రైతుకి. ధరలు బాగా వచ్చినాయి తరకారీకి కానీ, ఏ ఒక్క తరకారీకి కానీ బాగా వచ్చినాయి. అంటే కొద్దిగా రైతుకు హ్యాపీ, కొంచెము రైతుకి ఖుషి పడుతుంది. అంటే ఈ ధరంగా ఎంతకాలం ఉండొచ్చు ఇట్లా? ఇంకా ఒక 2 నెలలు ఉండిపోవచ్చు, మళ్ళా చెప్పలే. అంటే ఇది టమాటా అనేది ఒక జాక్ పాట్ లాగా, అంటే ఒక పంట ఉంటే ధర ఉండదు, ధర ఉంటే పంట ఉండదు. అంటే ఈ పరిస్థితులు ఎట్లా? ఈ ఏమి లేదు, ఈ రైతుకి అనేది ఈ రేట్లు ఉంటే పర్వాలేదు, ఏం చెడే మూమెంట్ లేదు, పర్వాలేదు. చెప్పండి ఎట్లా ఈ పరిస్థితి ఏంటి ఈసారి? ఇది టమాటా రైతు పరిస్థితి ఎట్లుందంటారు? ఏంటి టమాటా రైతులు అంటే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి కొంచెం పంటలు నష్టమై ఉంటాయి కాబట్టి రేట్లు ఉన్నాయి. ఒకవేళ వర్షాలు పడకపోతే అసలు రేట్లు ఉండవు. ఆ పరిస్థితుల్లో రైతు నష్టపడుస్తాడు. అంటే ఈ సీజన్లోనే ప్రతి సంవత్సరం, గత ఏడాది కావచ్చు, ఈసారి కావచ్చు, ఎందుకు ధరలు ఇంతగా పెరిగాయని మీరు ఎండాకాలం వచ్చింది కదా, ఎండాకాలంలో రైతులకి కొన్ని చోట్ల నీళ్లు ఉండవు, కొన్ని చోట్ల అయితే ఇట్లా పంటలు ఎండిపోయేది, వైరస్ వచ్చేది, ఇట్లా ఉంటాయి కదా. ఈ సీజన్లో ఇప్పుడు ఎండాకాలం పోయింది, ఇప్పుడు వర్షం పడతా ఉంది. సో ఎండాకాలంలో పంటలు పండలేదు కాబట్టి ఇప్పుడు వర్షాకాలం కొంచెం పండిన పంటల వరకు కొంచెం వచ్చి రేట్లు వస్తూ ఉన్నాయి. అంటే ఇప్పుడు మన ఉమ్మడి జిల్లాలో ప్రధానంగా ఈ టమాటా మార్కెట్ ఎక్కడ ఎక్కువగా జరుగుతుంది? ఏ ప్రాంతాలకు ఎక్కడి నుండి ఎగుమతి అవుతాయి? ఈ పలంనేరులో నేను చూసినంత వరకు ఇక్కడ పలంనేరులో పంటలు ఎక్కువ వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఈ చుట్టుపక్కల కొంచెం కూల్ ఏరియా కాబట్టి కొంచెం పంటలు ఎక్కువ వస్తూ ఉంటాయి. ఇక్కడ నుంచి చెన్నైకి, బెంగళూరుకి ఇట్లా ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. అంటే ఇక ఈ ధరలు ఇంకా ఎంత మీకు కొనసాగే అవకాశాలు ఉన్నాయి? ప్రస్తుతానికైతే ఇప్పుడు చూసారు 800 కూడా పోయింది బాక్సు. ఇంకా ఎంత పోతుందో మనం చెప్పలేము, ఇంకా పెరగచ్చు. మరి రైతుల పరిస్థితి ఈ విధంగా అంటే సామాన్య ప్రజలు కొనుక్కొని తినేటువంటి వారి 100 దాదాపు బయట మార్కెట్లో 100 కూడా పలుకుతుంది టమాటా. ఎట్లా అంటే ఇప్పుడు స్టాక్ని బట్టి ఉంటుంది కదా రేట్లు. సో అలాగా కొనుక్కోవాలి. ఇప్పుడు రైతు బాగుండాలంటే ఇంకా కంపల్సరీగా రేట్లు ఉండాలి. సో ఇంకా ప్రజల పరిస్థితి అంటే ఇంకా దానికి తగ్గట్టు ఇన్కమ్ ఉంటేనే కదా కొనుక్కొని తినడానికి అవంతా కూడా ఉంటాయి. అది అంటే ఇప్పుడు పెట్టుబడులకు తగిన విధంగా ఇప్పుడు వచ్చేటువంటి ధర మీకు కొంత రైతుకు ఊరట కలిగిస్తుందా ఏంటి? అవును అవును. ఇప్పుడు ఈ రోజు పరిస్థితి అంటే కొంచెం బాగుండదు కదా. ఈసారి ఇంత పెరగడానికి కారణం ఏమి? కారణం అంటే అప్పుడు పంటలు రాలేదు, ఇప్పుడు పంటలు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు వర్షాలు వచ్చే కొందరికి పంటలు కిందకి పోతున్నాయి. రైతు కంటే వ్యాపారస్తుడు బాగున్నాడు సార్. 90 రూపాయలు పచ్చిమిరకాయలు అమ్ముతున్నాయి, వాళ్ళు అమ్ముతుండేది 200. అప్పుడు రైతుకి ఏముండదు, వ్యాపారస్తుడి మేళ రైతు మేళ చెప్పండా. ఈ పొద్దు 100 మూటలు ఒడ్లు పంట పెట్టిండా 1400కి ఇస్తావా 1500కి ఇస్తాను అడుగుతున్నాడు రైతు. అప్పుడు ఏం కావాలా? అది పరిస్థితి. అంటే ఇంత ధర పలిగిన రైతుకు ఏమి 1400 వ్యవసాయం చేసి 1400 వడ్లు అమ్మితే రైతు ఎట్లా గిట్టుబాటు అవుతుంది? అప్పుడు వ్యాపారస్తుడు మేలు కదా. ఏం పరిస్థితి ఏంటి ఈసారి టమాటా పరిస్థితి ఏంటి? రైతు పరిస్థితి కావచ్చు. పరిస్థితి అంటే కష్టమే. ఎండల కాలంలో పంటలు రాలా, ఇప్పుడు మాత్రం పంటలు వస్తూ ఉన్నాయి. వానలు పడి అంతా నాశనం అయిపోతున్నాయి, అంతా వానకాయలు పడిపోతున్నాయి. రైతుకేమో పర్వాలా, వ్యాపారస్తులకి ఇంకా బాగా అమ్ముతూ ఉన్నారు. రైతుకి తక్కువే, అన్నిట్లో విధాలు రైతుకి తక్కువే వస్తూ ఉంది, వ్యాపారస్తులు బాగుపడుతున్నారు. అంత మాత్రం విషయం. అంటే ఇక్కడ మార్కెట్లో రైతు దగ్గర ఎంత కొంటారు, అక్కడ బయట హోల్సేల్ మార్కెట్లో వాళ్ళు వచ్చి 800 రూపాయలు 850 రూపాయలు వేస్తున్నారు టాప్ రేటు. 500 రూపాయలు తాంచి 300 తాంచి ఉన్నది రేటు. అక్కడ వచ్చి ఎంత అమ్ముకుంటారో మనకేం అర్థం కాలేదు. ఇక్కడ మాత్రం అమ్ముతా ఉండేది 850, 400, 300 తాంచి టాప్. అంటే నువ్వు చిల్లర కొట్లో పోయి టమాటా కొనుక్కుంటే ఎంత కిలో రేటు వేస్తున్నారు? 70 రూపాయలు, 40 రూపాయలు, 70 రూపాయలు, 80 రూపాయలు కూడా వేస్తున్నాను కిలో. 50 రూపాయలతో 40 రూపాయలు తాంచి వేస్తాను కిలో. అంటే నీ దగ్గర ఇక్కడ 50 రూపాయలు కొనుక్కుపోయి అక్కడ 70 రూపాయలు అమ్ముతారు. వాళ్ళ పరిస్థితి, వాళ్ళ కూలి సంపాదించుకోదు, ఆటో బాడిగలు అవంతా అంటారు వాళ్ళు, వీళ్ళు ఇట్లా అంటారు. మామూలుగా రైతుకు నష్టమే అన్ని విధాలు. రైతుకు 1 లక్ష రూపాయలు పెట్టి పెడితే 70-80 వేలు, 30,000, 40,000 రైతు
అప్పులు పడుతూ ఉన్నాడు. ఇది మొత్తానికి చూడొచ్చు ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా టమాటాకు చాలా ప్రసిద్ధి చెందినటువంటి జిల్లా. మదనపల్లి కావచ్చు, పొంగనూరు, పల్లమనేరు, వీకోట, కుప్పము ఇలా అనేక ప్రాంతాల్లో టమాటా అనేటువంటిది ఎక్కువగా సాగవుతుంది. ఆ ప్రాంతాల్లో పండించేటువంటి రైతులు ఈ మార్కెట్కు టమాటాను తీసుకువస్తుంటారు. ముఖ్యంగా మదనపల్లి దేశంలోనే టాప్ టమాటా మార్కెట్. ఎందుకంటే ఇక్కడ రోజు నిత్యము కొన్ని వందల టన్నుల కొద్ది టమాటా మార్కెట్ నుంచి దేశ విదేశాలకు కూడా ఎగుమతి అవుతున్నటువంటి పరిస్థితుల్లో మరి ఈవేళ గత నెల రోజుల నుంచి కూడా క్రమేపీ టమాటా ధరలు అనేవి రోజు రోజు కూడా పుంజుకుంటున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు కిలో మార్కెట్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ రకం క్వాలిటీ టమాటాలు దాదాపు నిన్న మొన్న అయితే 80-90 రూపాయలు కూడా పలికినటువంటి పరిస్థితి. అదే బయట మార్కెట్లో 100 రూపాయలు దాటేటువంటి పరిస్థితి. ముఖ్యంగా దేశంలోని ఉత్తర రాష్ట్రాల్లో కూడా టమాటా కొంత వైరస్ సోకడం వల్ల అక్కడ కూడా పంట తగ్గినటువంటి నేపథ్యంలో ఈవేళ చిత్తూరు జిల్లా విషయానికి వస్తే ఇక సమీపంగా కర్ణాటక రాష్ట్రం కూడా ఉంది. కర్ణాటక రాష్ట్రంలో కూడా ఎక్కువగా టమాటా అనేది సాగుతుంది. అక్కడ కూడా కొంత వైరస్, అదేవిధంగా ఎండ, ఈ రెండు కారణాల వల్ల టమాటా సాగు కొంత ఉన్నప్పటికీ కూడా ఈ రెండు కారణాలతో పంట దిగుబడి అనేది క్రమేపీ బాగా తగ్గిపోయినటువంటి పరిస్థితుల్లో ఒక ఎకరాకు 150 బాక్సులు వచ్చేటువంటి టమాటా ఈవేళ కేవలం 20 బాక్సులకు మాత్రమే పరిమితమైనటువంటి నేపథ్యంలో ధర అనేటువంటిది ఈ రకంగా పలుకుతుంది అనేటువంటి ఒక విషయాన్ని కూడా ఈవేళ రైతులు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఒక పక్క అక్కడ బయట మార్కెట్లో సామాన్య ప్రజలకు టమాటా అనేది సుక్కలు చూపిస్తూ కష్టాన్ని కలుగు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ రైతులు కూడా అంటే గిట్టుబాటు ధర అనేది కనీసం కూడా కలగడం లేదు. పెట్టుబడి పెరిగిపోయింది కాబట్టి తమకు కూడా ఎలాంటి వచ్చేటువంటి పరిస్థితి లేదు. ముఖ్యంగా ఇక్కడ వ్యాపారస్తులకే కొంత అంతో ఎంతో లాభము చేకూరుతుంది అనేటువంటి ఒక విషయాన్ని కూడా ఈవేళ రైతులు వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇది మనం చూస్తున్నాం. ఇది మొత్తానికి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టమాటాకు సంబంధించినటువంటి గ్రౌండ్ రిపోర్ట్. వీడియో జర్నలిస్ట్ మహేష్తో కలిసి మనోహర్ రెడ్డి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, పలమనేరు మార్కెట్.